నేను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు ఈ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేశాను. నాకైతే ఈ స్ట్రీట్ ఫుడ్ చాలా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. ముందుగా మష్రూమ్స్‌ని బాగా వాష్ చేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ క్యాబేజ్, మష్రూమ్, మైదా, కార్న్‌ఫ్లోర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా. ఈ రెసిపీలో క్యాబేజ్, మైదా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో చాప్ చేసుకున్న క్యాబేజ్, మష్రూమ్, 4 టేబుల్ స్పూన్స్ మైదా, 1 ½ టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి రోడ్ సైడ్ కాలం. నేను చెప్పిన మెజర్మెంట్స్‌తో చేసుకుంటే ఎగ్జాక్ట్‌గా అక్కడ తిన్న టేస్టే వస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతా బాగా కలిసాక ప్యాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం కలుపుకున్న క్యాబేజ్, మష్రూమ్ మిక్చర్‌ని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసిన బాల్స్‌ని టిష్యూ పేపర్‌లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇప్పుడు వేరే ప్యాన్‌లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడయ్యాక కరివేపాకు, ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం వాటర్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వాటర్‌లో మిక్స్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్‌గా అయ్యాక మనం ముందుగా చేసుకున్న బాల్స్, కొత్తిమీర, గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్స్, కొత్తిమీర, కార్న్‌ఫ్లేక్స్‌తో గార్నిష్ చేసుకొని తింటే అదిరిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.